సరే లేదంటే వైవి సుబ్బారెడ్డి వచ్చినప్పుడు మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు సిబిఐ తీసుకోబోతుంది సార్. రైట్ దినేష్. సో దీనికి సంబంధించి కూడా మనతో ప్రముఖ అనలిస్ట్ సత్యమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సత్యమూర్తి గారు. సో ప్రస్తుతం కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు, సిబిఐ అధికారులు కూడా కూడినటువంటి సిట్. సో దీంట్లో భాగంగానే ధర్మారెడ్డి కూడా ఇవాళ విచారణకు హాజరు కావడం జరిగింది. ఇంకో వైపు ఓలేబాబా డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరయ్యారు. సో వీరు కీలకమైనటువంటి బాధ్యతలో ధర్మారెడ్డి అప్పట్లో ఉన్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఈ విచారణ సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏ అంశాల మీద విచారించేటువంటి అవకాశం ఉంటుందనేది ఒకటి, ఎలాంటి సమాచారాన్ని రాబట్టేటువంటి పరిస్థితి ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? ఇది చాలా కష్టమైన కేసు అండి. అంటే దీన్ని ప్రూవ్ చేయటానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అటువంటి కేసుని సిబిఐ, సిట్ వీళ్ళందరూ అంటే స్టేట్ పోలీసు ప్లస్ ఆహార నిపుణులు వీళ్ళు కలిసి దీన్ని చాలా ఈజీగా పరిష్కరించగలుగుతున్నారు. ఎందుకు అంత ఈజీగా పరిష్కరించగలుగుతున్నారు అంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. మామూలు అక్కడ తిరుపతిలో మనం అప్పుడు చూసాం. ఈ ఎలిగేషన్లు వచ్చిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి అంటే అప్పటి ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, కల్తీ జరగడానికి వీల్లేదు, మేము టెస్టులు చేశాము, ఆ టెస్టుల్లో మాకు కల్తీ జరిగినట్టు లేదు, అందుకనే మేము ఎలౌ చేశాము అని చెప్పి చాలా ఒకసారి రెండు సార్లు కాదు చాలా సార్లు ఆయన చెప్పాడు. అంటే ఒక మిస్లీడింగ్ టెస్ట్లు అక్కడ జరిగినట్టుగా మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఇవన్నీ ఏంటి అంటే చట్టబద్ధంగా మేము పని చేస్తున్నాము అన్న కవరప్ ఇచ్చుకుంటూ ఈ నేరానికి వీళ్ళందరూ కూడా పాల్పడ్డారు. ఈ నేరం ఒక స్టేజ్లో జరిగింది కాదు, ఒక మనిషి చేసింది కాదు, రకరకాల స్టేజెస్లో ఈ నేరం అనేది జరిగింది. దీనికి చాలా మంది సహకరించారు. సహకరించిన వాళ్ళల్లో అధికారులు, అనధికారులు వీళ్ళందరూ ఉన్నారు. దీన్ని మొత్తం అంటే ఇది బయటికి రాదు అన్న కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు చాలా పకడ్బందీగా చేసిన నేరం ఇది. ఈ అడల్టరేషన్ ఒక్కటే కాదు ఇక్కడ శ్రీహరి గారు. అంటే నెయ్యిలో కల్తీ చేయటం, దాన్ని అమ్మటం అనేది ఒక్కటే కాదు. ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం, వెంకటేశ్వరుడి భక్తులకి సంబంధించిన విషయం, వెంకటేశ్వరుడి మీద ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయం. ఇవన్నీ కూడా ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయిపోయింది ఎందువల్ల కాంప్రమైజ్ అయిపోయారు? కేవలం డబ్బుల కోసమేనా, లేదు అంతకు మించిన కుట్ర ఇందులో ఉన్నదా అనేది ఇప్పుడు ఈ రోజున ఎస్టాబ్లిష్ కావాల్సి ఉన్నది. అంటే అంతకు మించిన కుట్ర అంటే ఏంటి? అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే టెండర్లు పిలిచాము, తక్కువ ధరకు ఎవరు ఇస్తారో వారికి కోట్ చేసినటువంటి వారికి అప్పగిచ్చాము, తద్వారా టీటీడీకి భారం తగ్గింది కదా అని వారు సమర్థించుకోవచ్చు గాక. ఎందుకంటే సహజంగా ఎవరైనా టెండర్లు పిలిచినప్పుడు చెప్పేటువంటిది అదే, ఎవరైతే లోయెస్ట్ చేశారో వారికి మేము అప్పగించాము అనేటువంటిది. కానీ నిబంధనలు పాటించాలి ఖచ్చితంగా. అక్కడ ఏదైతే క్వాలిటీ అనేది కూడా ముఖ్యం, ఓన్లీ క్వాంటిటీ కాదు. ఎందుకంటే ఆ నెయ్యి బాగుంటేనే, అలానే మిగిలినటువంటివి కూడా లడ్డూ తయారీకి ఉపయోగించేటువంటి అన్నీ కూడా ఆ దిట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటేనే ఆ లడ్డు అంత మంచిగా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఆ రుచి కూడా వస్తుంది, ఆ సువాసన కూడా రాగలుగుతుంది. అప్పుడే కదా ఆ లడ్డుకు ఉన్నటువంటి ప్రాధాన్యం కూడా అదే. అవన్నీ రావాలంటే అవి జరగాలి. అవి జరగడంలో ఇప్పుడు టీటీడీ చైర్మన్కి కూడా నోటీసులు ఇచ్చారు, ఆయన కూడా విచారణకు కాబోతున్నారు. దాంట్లో చైర్మన్ కానీ లేకపోతే ఉన్నతాధికారుల స్థాయిలోనే జరిగిందా, లేకపోతే ఇవన్నీ కూడా కింద స్థాయిలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రక్రియలోనే జరిగిందనుకోవాలా? ఏంటి అసలుకి ఈ వీళ్ళకి నోటీసులు ఇవ్వడం ద్వారా ఏం చెప్పబోతున్నారు? మామూలుగా వేరే దినుసులు వేరు, నెయ్యి వేరు. అవును, నెయ్యి అనేది అంటే ఇప్పుడు ఉదాహరణకి నందిని వాళ్ళు ఉన్నారు అనుకోండి. అవును, వాళ్ళు ప్రతి నిత్యము పాల సేకరణ చేస్తారు.
ఆ పాల సేకరణ చేసిన తర్వాత ఆ పాల సేకరణ వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అట్లా పాల సేకరణ చేసే వాళ్ళు నెయ్యి తయారు చేశారు అంటే మనం నమ్మచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే నెయ్యికి ఒక స్టాండర్డ్ ప్రైస్ ఉంటుంది. అంటే అది అంత ఆషామాషిగా, అందులోనూ ఆవు నెయ్యి కావాలి అంటే మామూలుగా వచ్చే మామూలు పాలతోటి, బర్రె పాలతోటి వచ్చే దానికన్నా కూడా ఎక్కువ పాలు అవసరం అవుతాయి ఆవు నెయ్యి కోసం. అంటే ఎందుకంటే ఫ్యాట్ పర్సంటేజ్ అందులో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. అంటే నెయ్యికి ఒక స్టాండర్డ్ స్పెసిఫిక్ ఇవి ఉంటాయి, వాటికి సంబంధించిన రేటు కూడా దాదాపుగా ఫిక్స్డ్ ఉంటుంది. తక్కువకి దొరుకుతున్నది అన్న కాన్సెప్టే తప్పు శ్రీహరి గారు. నేను చెప్తున్నది అది. తక్కువకి దొరుకుతుంది అనే కాన్సెప్టే తప్పు. తక్కువకి దొరకదు. మనకి క్వాలిటీ కావాలి, క్వాలిటీకి ఉండాలి అంటే దానికి సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. పాలు సేకరణ జరగాలి, రైతులు పాలు అమ్మాలి వాళ్ళకి, ఆ పాల నుంచి వాళ్ళు తయారు చేసుకోవాలి. అంతే తప్ప దెర్ ఇస్ నో షార్ట్ కట్. షార్ట్ కట్ లో నెయ్యి తయారు చేస్తే ఏమవుతుంది అంటే అందులో యానిమల్ ఫ్యాట్ ఉంటుంది, అందులో మీకు ఈ వీటికి సంబంధించిన ఈ దినుసులు కెమికల్స్ కలిపారు శ్రీహరి గారు. ఆ బీటా కెరోటిన్ కలిపారు. ఎందుకు? కలర్ రావటానికి, అంటే నెయ్యిలాగా రంగు రావటానికి, రంగు రావడానికి, వాసన రావడానికి, ఇవన్నీ కూడా పూసగా ఉండటానికి దానికి ఒక కెమికల్ కలపడం. అంటే మొత్తం వనస్పతిని తీసుకొచ్చి, డాల్డాని తీసుకొచ్చి దాంట్లో కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిలాగా భ్రమించే పరిస్థితిని తీసుకొస్తే ఇంకా ఎవరికి చెప్పాలి? ఇది ఒక చోట జరిగింది కాదు శ్రీహరి గారు, నేను చెప్తున్న పాయింట్ అది. అవును ఇది ఒక్క చోట, అంటే టెండర్లు సవరించినంత మాత్రాన జరిగేది కాదు ఇది. లేదు, అధికారులు సహకరించినంత మాత్రాన జరిగేది కాదు. వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఇది ఒక పెద్ద మాఫియా చేసిన చర్యే తప్ప ఇండివిజువల్స్ చేసేది కాదు, చేయగలిగింది కాదు. ఒక పెద్ద మాఫియా ఇందులో కూర్చొని దీని నుంచి ఇది మొత్తం డబ్బుల కోసం మాత్రమే కాదు, డబ్బులు కొల్లగొట్టడం అనేది ఇప్పుడు సిబిఐ విచారణలో జరుగుతున్నది. అది తెలుస్తున్నది. ఆల్రెడీ అతను డోలా చిన్నప్పన్న ఉన్నాడు కదా, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ, అప్పన్న డబ్బులు తెచ్చుకున్నాడు. హవాలా మార్గంలో డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్లలోనే ఉన్నాయి. అంటే నీకు డబ్బుల కోసం ఒకళ్ళు పనిచేశారు, ఒకళ్ళు ఈ పెద్ద మాఫియా నడిపించే గ్యాంగ్ పనిచేసింది. ఒక్క నెయ్యే కాకుండా అక్కడ లడ్డు తయారీలో ప్లస్ నిత్య కైంకర్యాల్లో వాడే ప్రతి పదార్థం మీద